చేసుకుంటే మన ఇద్దరం వెళ్ళి ఈ ప్రాబ్లంని పరిష్కరించుకొని నిధులు తెచ్చుకుందాం తెలంగాణకని రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడం, కిషన్ రెడ్డి గారు మరి దానికి సానుకూలంగానే స్పందించారనుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరు అశ్విని వైష్ణవి రైల్వే మంత్రి దగ్గరికి కొద్దిసేపటి క్రితం వెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు అక్కడ మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది సుమారుగా. సో తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ మీటింగ్కి సంబంధించి మరికొన్ని ఇన్పుట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అరుదైన అపురూపమైన సందర్భం. ఎందుకంటే ఉప్పు నిప్పులాగా ఉండే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సరే మొత్తం మీద ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరు ఒక మెట్టు దిగు ఉండొచ్చు, ఒకరు ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇగో క్లాషెస్ని పక్కన పెట్టి ఉండొచ్చు. ఏదైనా ఆహ్వానించదగ్గ పరిణామం కదా. సో మీకేమనిపించింది అక్కడ అశ్విని వైష్ణవ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా మాట్లాడారా వీళ్ళు, లేక వెళ్ళిన పర్పస్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? ఏంటి అసలు అవుట్కమ్? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి పైన ఏదైతే రేవంత్ రెడ్డి తనపైన చేసినటువంటి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. అట్ ద సేమ్ టైం ఫేజ్ 2 కనుక మెట్రో వస్తే హైదరాబాద్కి లాభం జరుగుతుంది, అదేవిధంగా పార్టీ కూడా లాభం జరుగుతుంది. అసలు ఎక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అన్నది కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే ఆ కిషన్ రెడ్డి ఈ సమావేశానికి రావడానికి ముందు చేసినటువంటి యాక్టివిటీ ఏంటి అంటే, అసలు దీనికి మన పైన ఎందుకు బ్లేమ్ వేస్తున్నారు, అసలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి, కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఫేజ్ 2కి అనుమతి ఇచ్చినటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అదేవిధంగా ఐఆర్ఎఫ్సి ఎందుకు దీనికి నిధులు విడుదల చేయట్లేదని కూడా కొంత లెగ్ వర్క్ చేయడం జరిగింది. అయితే ఆయనకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఈ రెండు అంశాలే ఈ ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల రూపాయల నిధులు విడుదల కాకుండా ఉన్నాయి. అంటే ఇనిషియల్గా ఐఆర్ఎఫ్సి తెలంగాణ ప్రభుత్వానికి 13,600 కోట్లు నిధులు తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఈ 13,600 కోట్లు తీసుకెళ్ళి ఆ ఫేజ్ 2 ఎల్ఎన్టీ ఫేజ్ 1ని స్వాధీనం చేసుకోవడానికి ఏదైతే ఎల్ఎన్టీకి చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎల్ఎన్టీకి చెల్లించేస్తే ఆ తర్వాత ఏమవుతుంది? సో ఇప్పుడు తర్వాత అసలు యాక్చువల్గా పట్టణాభివృద్ధి శాఖ ఏ మెట్రోకైనా అనుమతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే టికెట్లు అమ్మకాలు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే డబ్బు మొత్తం కూడా ఓఎండ్ఎంకే ఖర్చు పెట్టాలి. అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దీనికే ఖర్చు పెట్టాలి. లేకపోతే ఏమవుద్దంటే తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎక్కువ నిర్వహణకే అసలు దాన్ని కొనసాగించడానికే కష్టతరం అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ 13,600 కోట్ల రూపాయలు ఈ ఎల్ఎన్టీకి పే చేస్తే దానిపైన వడ్డీ చెల్లించుకోవడానికి తర్వాత బకాయిలు చెల్లించడానికే ఈ వచ్చే డబ్బులంతా చేస్తే ఫేజ్ 2ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ప్రశ్నని పట్టణాభివృద్ధి శాఖ అడిగింది. దానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకే ఐఆర్ఎఫ్సి ఈ నిధుల్ని విడుదల చేయడానికి ఆపేసింది. సో ఓఎండ్ఎం ఎట్లా చేస్తారు, డిపిఆర్ని మాకు క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి పట్టణాభివృద్ధి శాఖ అడిగింది. సో దానివల్ల అదొక టెక్నికల్ అంశం. సో ఆర్థిక పరమైనటువంటి అంశం ఏంటంటే ఈ 13,600 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సి దగ్గర నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఎలా తిరిగిస్తారు, దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ ఏంటి, ఆ అంశాలను కూడా క్లియర్ చేయలేదు అని కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఈ 13,600 కోట్లు మీరు ఇస్తే మేము దానికి ఖర్చు పెట్టుకుంటాం, ఎల్ఎన్టీకి ఇస్తాం, తర్వాత ఈ ఫేజ్ 2 కూడా మేము కొంత అమౌంట్ ఇస్తాం, తర్వాత దానిపైన వచ్చే మొత్తానికి కూడా అంటే ఈక్విటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్క్రో అమౌంట్లో కూడా మేము వేసాం. కాబట్టి ఈ వచ్చే రుణాలు మీరు ఎంత ఇచ్చినా కూడా దానికి ఇంతకుముందు గతంలో మేము ఎక్కువ శాతం రుణాలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నాయి. కాబట్టి మాకు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఎన్ఓసి ఇవ్వండి, మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు, మెట్రో ఫేజ్ 2 మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటాం, మా ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుంది. సో మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే ఇప్పుడు ఎన్ఓసి ఎవరు ఇవ్వాలన్న దాని మీద ఇప్పుడు మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఐఆర్ఎఫ్సి ఇవ్వాలా ఎన్ఓసి, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ ఇవ్వాలా, దీని మీద కూడా కొంత గందరగోళం ఏర్పడింది. ఇది సాంకేతికపరమైనటువంటి గందరగోళం. ఇంకొక మూడో అంశం ఏంటంటే ఎల్ఎన్టీతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వెండర్స్ ఎవరైతున్నారో ఆ వెండర్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కూడా క్లియర్గా లేవు. సో
సో ఆ అగ్రిమెంట్ల భారం అంతా కూడా మళ్ళీ ఐఆర్ఎఫ్సి చూడాలి, తర్వాత పట్టణాభివృద్ధి శాఖ చూడాలి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడాలి. సో ఈ 3 అంశాలు, ఆర్థికపరమైన అంశం, అదేవిధంగా సాంకేతికపరమైన అంశం, వెండర్లతో ఎల్ఎన్టీ వెండర్స్తో వచ్చినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశం. సో ఈ మూడింటిలో క్లారిటీ లేకపోవడం వల్లే ఐఆర్ఎఫ్సి తన నిధులను విడుదల చేయడానికి కొంత జాప్యం చేసింది. దాన్నే పదే పదే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అడిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడం వల్లనే ఈ నిధులను ఆపేసింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్ఓసి ఇచ్చేయండి, మేము ఫేస్ట్ మేము కట్టేసుకుంటాం, మా డబ్బులతో మేము కట్టుకుంటాం, మీరు 13,600 మీరు ఇస్తా అన్న డబ్బుకి ఎస్క్రో అకౌంట్లో ఈక్విటీ అమౌంట్ మొత్తం కూడా జమ చేసిన తర్వాత కూడా మీరు ఆపటం, అదేవిధంగా ఇన్ ప్రిన్సిపల్ మీరు అంగీకరించిన తర్వాత, ముందుగా ఈ ప్రాజెక్ట్ అంతా చూసి అంగీకరించిన తర్వాత, అంటే వాళ్ళు మొదట పెట్టిన కండిషన్ ఏంటంటే ఎల్ఎన్టీ అనేది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ ఎంటిటీ కాబట్టి దానికి మీరు రుణాలు ఇవ్వడం కష్టం కాబట్టి దాన్ని మీరు స్వాధీనం చేసుకోమని చెప్పి ఐఆర్ఎఫ్సి అడిగిన తర్వాతనే ఎల్ఎన్టీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ ప్రక్రియ అంతా జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత చివరికి మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వకపోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా ఆగిపోతుంది, ఫేజ్ 2 కూడా ఆగిపోతుంది, ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుందన్న ఉద్దేశంతోనే